నీ కొరకు మేఘములో ఒక ధనస్సు, మేఘములో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. అప్పుడు నాకును మీకును భూమికిని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆదికాండము 9, 13, 15 వచనాలు. నరుల హృదయము యొక్క ఊహ అంతయు వారి బాల్యము నుండే చెడ్డది అని దేవునికి తెలియును. కానీ నోవాహు యొక్క ఇంపైన సువాసన గల బలి అర్పణను బట్టి దేవుడు ఆనందించి, ఇక తాను ఎన్నటికిని భూమిని శపించనని మనుషునితో ఒక నిబంధన చేసి, తన నిబంధనకు గురుతుగా ధనుస్సును ఇచ్చెను. మన జీవితములో కారు మేఘముల వంటి పరీక్షలు, శోధనలు లేచినప్పుడు మనము సిలువ వైపు చూడవలెను. అక్కడనే మన దేవుడు మనతో సురక్షితమైన ఒక నిబంధన చేసి ఉన్నాడు. నీవు నీ యొక్క పరిశోధన వైపు చూచిన ఎడల నీవు అధైర్యము చెందుదువు. నీవు సిలువ వైపు చూచిన ఎడల ఎటువంటి బెదిరించున్నట్టి శోధన అయినను నీవు సంతోషముగా ముందుకు సాగగలవు. ఒక నిబంధనకు ఎల్లప్పుడూ 2 వైపులు యుండును. అనగా 2 పక్షముల వారు సమాన బాధ్యత కలిగి షరతులను అనుసరించవలసిన వారై ఉన్నారు. అంతరిక్షమున మేఘములు లేచినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. మనము కూడా మేఘములు లేచినప్పుడు, అనగా మన జీవితములో శ్రమలు కలుగునప్పుడు మనము దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనవలెనని ఎదురు చూడబడుచున్నాము. అనేకులు తమ జీవితములో అంతయు సాఫీగా కొనసాగుచున్నప్పుడు మాత్రము తమ దేవునితో చేసుకొనిన నిబంధనను జ్ఞాపకం చేసుకొందురు. కానీ ఊహించని విధముగా కలవరపరచునట్టి కష్టములు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వారు శిలువ దర్శనమును కోల్పోవుదురు. వారు దేవునితో చేసిన నిబంధనను మరచిపోవుదురు. దేవుడు తమతో చేసిన నిబంధనను వారు మరచిపోవుదురు. బాప్తిస్మమిచ్చు యోహాను మధురమైన అడవి తేనెను మరియు రుచిగల మిడతలను తినుచుండినప్పుడు అతడు యేసు ప్రభువుని గూర్చి, ఇదిగో లోకపాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బహుధైర్యముగా ప్రకటించెను. అయితే అతడు చెరసాలలో బంధింపబడినప్పుడు, క్లేశాన్నపానములు అతనికి ఇవ్వబడినప్పుడు అతడు యేసు ప్రభు యొక్క దైవత్వమును సందేహించెను. ప్రభువైన యేసు మెస్సియాగా లేక యూదుల రాజుగా ఉన్న ఎడల క్రీస్తునకు ముందు వెళ్ళుచున్న తాను ఎందు నిమిత్తము చెరసాలలో కష్టపడవలెనని తలంచి ఉండవచ్చును. నేడు కూడా అనేక బాప్తిస్మమిచ్చు యోహానులున్నారు. సమస్తము సక్రమముగానున్నప్పుడు వారు కూటములలో క్రీస్తును గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చుట చూడగలము. అయితే వారు బలహీనత, లేమి మొదలగు చెరలలో బంధింపబడినప్పుడు వారు కల్వారి నుండి ప్రవహించుచున్న అపరిమితమైన సమస్తమునకు చాలిన కృపను సందేహించుదురు. దేవుని బిడ్డ, నల్లటి మేఘములో ధనుసున నీవు దేనిని చూచుచున్నావు? ఆలోచించుము. గాడ్ బ్లెస్ యూ.